తెలంగాణలోని గ్రామస్థాయి ఉద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. గ్రామ పంచాయతీలలో పనిచేస్తున్న ఉద్యోగుల జీతాలను ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో నెల నెలా చెల్లించాలని నిర్ణయించారు. ఈ మేరకు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలో 92,351 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరికి ప్రతి నెల 116 కోట్ల రూపాయల జీతాలు చెల్లించాల్సి ఉంది. వీరందరి జీతాల చెల్లింపులు ఆలస్యం కాకుండా స్పష్టమైన విధానం అనుసరించాలని పంచాయతీరాజ్ ఆర్థిక శాఖ అధికారులను సీఎం ఆదేశించారు. గ్రీన్ ఛానల్లో వీరికి జీతాలు చెల్లించాలని చెప్పారు. ప్రభుత్వం తనపై పెట్టింది ఒక చెత్త కేసు అని ఆ విషయం విచారణకు అధికారులు కూడా చెప్పారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఏసీబీ విచారణ అనంతరం కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. అసంబద్ధమైన కేసులో తనను ఎందుకు విచారిస్తున్నారో చెప్పాలని అధికారులను అడిగినట్లు చెప్పారు. ఇది రాజకీయ కక్షపూరిత కేసు అని ఈ విషయం కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పుకొచ్చారు. ఎవరికో పైసలు పంపాను అని నేనే చెబుతున్నాను, డబ్బులు వచ్చాయని వాళ్ళు అంటున్నారు అని సెటర్ వేశారు. అసలు ఇందులో అవినీతికి ఆస్కారం ఎక్కడుందో కూడా కనిపించడం లేదని అన్నారు. కేవలం తనను జైల్లో పెట్టి రాక్షసానందం పొందాలని సీఎం రేవంత్ చూస్తున్నారని మండిపడ్డారు. నన్ను జైల్లో పెట్టించాలని చూస్తే అది రేవంత్ రెడ్డి కర్మ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ పై ఎమ్మెల్సీ బాల్మూరి వెంకట తీవ్ర విమర్శలు చేశారు. డ్రామా ఆర్టిస్ట్ లాగా గుర్తింపు పొందారని ఆరోపించారు. సుప్రీంకోర్టు, హైకోర్టులలో కేటీఆర్ కు ఊరట లభించలేదు, అందుకే మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారని కేటీఆర్ ను దుయ్యబట్టారు. కేటీఆర్ కు హైదరాబాద్ పై ఒక స్పష్టత లేదని, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో ఎన్నో స్కామ్లకు పాల్పడ్డారని ఆరోపించారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో అడ్డమైన జీవోలు ఇచ్చి ప్రభుత్వ భూములను ప్రైవేటు రంగానికి బిల్డర్లకు ఇచ్చి డబ్బులు దోచుకున్నారని వ్యాఖ్యానించారు. భూభారతి 2024 చట్టానికి గవర్నర్ ఆమోద ముద్ర పడటంతో వీలైనంత త్వరగా చట్టాన్ని అమలులోకి తెస్తామని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. గవర్నర్ ఆమోదించిన భూభారతి చట్టం బిల్లు కాపీని సచివాలయంలో రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిత్తల్ మంత్రి పొంగులేటికి అందజేశారు. ప్రజలకు మెరుగైన రెవెన్యూ సేవలు అందిస్తామని ఈ సందర్భంగా మంత్రి అన్నారు. చరిత్రాత్మక భూభారతి చట్టాన్ని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదించడంతో వీలైనంత త్వరగా ఈ చట్టాన్ని అమల్లోకి తీసుకువచ్చేలా చర్యలు తీసుకోవాలని మంత్రి పొంగులేటి అధికారులకు ఆదేశించారు. తొక్కిసలాట ఘటనకు సంబంధించి నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకుంటున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. డీఎస్పీ రమణకుమార్ బాధ్యత లేకుండా పనిచేశారన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన రమణకుమార్, గోశాల డైరెక్టర్ హరినాథ్ రెడ్డిని సస్పెండ్ చేశామన్నారు. ఎస్పీ సుబ్బరాయుడు, జేఈఓ గౌతమి, సిఎస్ఓ శ్రీధర్ను తక్షణమే బదిలీ చేస్తున్నామని, ఘటనపై విచారణ జరిపిస్తామన్నారు. అందుకు ముందు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. దుర్ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్విమ్స్ కు వెళ్లి బాధితులను పరామర్శించారు. తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనకు రాష్ట్ర ప్రభుత్వం తరపున క్షమాపణలు చెబుతున్నట్టు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. ఘటన జరిగిన ప్రాంతంతో పాటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. తప్పు జరిగింది, క్షమించండి అని వేడుకున్నారు. ఈ ఘటన జరగకుండా ఉండాల్సింది, క్రౌడ్ మేనేజ్మెంట్ సరిగా జరగలేదని భక్తులు చెబుతున్నారన్నారు. టీటీడీ సిబ్బంది, పోలీసులు ఉండి కూడా 6 భక్తులు ప్రాణాలు కోల్పోవటం బాధాకరమన్నారు. వీఐపీలపై కాదు, సామాన్యులపైన టీటీడీ దృష్టి పెట్టాలన్నారు. మృతుల కుటుంబాల వద్దకు టీటీడీ సభ్యులు వెళ్లి క్షమాపణలు చెప్పాలని వెల్లడించారు. తిరుమల ఘటన చాలా దురదృష్టకరమని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. తొక్కిసలాటలో 6 ప్రాణాలు కోల్పోయారని విచారణ వ్యక్తం చేశారు. అందులో విశాఖ వాసులే ఎక్కువగా ఉన్నారన్నారు. ఈ ఘటనలో కుట్రకోణం ఉందా అనే దానిపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. సీసీ ఫుటేజ్ ని పరిశీలిస్తున్నామన్నారు. బాధితులపై కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు. బాధ్యత రాహిత్యంగా పనిచేస్తున్న వారు ఎంతటి వారైనా చర్యలు తీసుకుంటామని హోంమంత్రి స్పష్టం చేశారు. తొక్కిసలాట ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. స్విమ్స్ లో బాధితులను పరామర్శించిన ఆయన క్యూ లైన్ లో భక్తులకు ఇలా జరగడం దురదృష్టకరమన్నారు. ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విచారణకు ఆదేశించారన్నారు. ప్రభుత్వం వేగంగా స్పందించిందన్నారు. మరణించిన వారి కుటుంబాలకు 25 లక్షల రూపాయల నష్టపరిహారం ప్రకటించిందన్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించారని సీఎం అధికారులను ఆదేశించారన్నారు. ఇప్పటికే స్వల్ప గాయాలతో హాస్పిటల్కు చేరిన చాలా మంది డిశ్చార్జ్ అయ్యారన్నారు. తిరుపతిలో తొక్కిసలాట ఘటనపై మాజీ సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. స్విమ్స్ లో ఆసుపత్రికి వెళ్లి గాయపడిన వారిని పరామర్శించారు. తిరుమలలో ఈ తరహా ఘటన ఎప్పుడూ జరగలేదన్నారు. ఈ ఘటన ఎందుకు జరిగిందనే ఆలోచన చేయలేదన్నారు. ఇది పూర్తిగా ఏపీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైఫల్యమే అని విమర్శించారు. ఈ ఘటనలో మొదటి ముద్దాయి చంద్రబాబేనని ఆరోపించారు. బాధిత కుటుంబాలకు 50 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. గాయపడిన వారికి ఉచితంగా వైద్యం అందించడంతో పాటు వారి ఇంటికి వెళ్లేటప్పుడు 5 లక్షల రూపాయలు ఇవ్వాలని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు.
తిరుమల ఘటనపై మాజీ మంత్రి అంబటి రాంబాబు సీరియస్ అయ్యారు. మానవ తప్పిదం వల్లే తిరుపతిలో 6 ప్రాణాలు కోల్పోయారని ఆరోపించారు. సీఎం చంద్రబాబు వైఫల్యం వల్లే 6గురు మృతి చెందారని మండిపడ్డారు. సీఎం దుర్మార్గంగా వ్యవహరించారు కాబట్టే ఈ ఘటన జరిగిందన్నారు. అధికారులపై కోపాన్ని చూపించి చంద్రబాబు ఏం సాధించారని ప్రశ్నించారు. అధికారులను తిట్టి తనపైనే పోయిందని చంద్రబాబు భావిస్తున్నారన్నారు. కానీ ఇదే నిర్లక్ష్యం కొనసాగితే ఇలాంటి ప్రమాదాలు ఇంకా జరిగే అవకాశం ఉందన్నారు. 7 కొండలను రాజకీయాలకు దూరంగా ఉంచాలని సూచించారు. తిరుపతి తొక్కిస్లాట ఘటనపై మాజీ మంత్రి రోజా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో సంధ్యా థియేటర్ ఘటనపై అల్లు అర్జున్ పై కేసు పెట్టారని, తిరుపతి తొక్కిస్లాట ఘటనపై కేసులు ఎందుకు పెట్టడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సీఎం చంద్రబాబు, టీటీడీ, ఎస్పీ, కింది స్థాయి అధికారులే బాధ్యత వహించాలని రోజా డిమాండ్ చేశారు. వైకుంఠ ఏకాదశికి ఏటా లక్షల మంది భక్తులు వస్తారని తెలిసినా అందుకు తగ్గ ఏర్పాట్లు చేయకుండా భక్తుల మరణానికి కారణమయ్యారని మండిపడ్డారు. ఈ ఘటనకు వారు ఎందుకు బాధ్యత వహించారని రోజా ప్రశ్నించారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాటలో అల్లు అర్జున్ ప్రమేయం లేకుండా ఆయనపై కేసు పెట్టారని గుర్తు చేశారు. తిరుపతిలో తొక్కిసలాట ఘటనలో 108 సెక్షన్ కు బదులుగా 194 బిఎన్ఎస్ సెక్షన్ పెట్టారన్నారు. ఈ ఘటన ప్రమాదవశాత్తు జరిగిందని, ఎవరు కావాలని చేయలేదని, తమకు ఎవరికీ ఇందులో సంబంధం లేదని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని రోజా విమర్శించారు. మహిళా సంఘాలతో సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటుకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని కలెక్టర్ వల్లూరు క్రాంతి తెలిపారు. వ్యవసాయానికి యోగ్యం కాని భూముల్లో పవర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. అన్యక్రాంతమవుతున్న ప్రభుత్వ భూముల పరిరక్షణకు సోలార్ ప్లాంట్లు ఉపయోగపడుతున్నాయని మెదక్ కలెక్టరేట్లోని ఆడిటోరియంలో అన్నారు. అధికారులు మహిళా సంఘాలతో సమావేశం నిర్వహించారు. ఈ నెలాఖరులోగా 100% బ్యాంకు లింకేజీ రుణాలు అందించడం కోసం పిడి, డిఆర్డీఓ, అదనపు డిఆర్డీఓలు పర్యవేక్షణ చేయాలని సూచించారు. అర్హులకు లోన్లు అందించి వారి అభివృద్ధికి సహకరించాలని కలెక్టర్ కోరారు. గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలంలో మండల పరిషత్ సచివాలయ సిబ్బందితో ఎమ్మెల్యే బూల రామాంజనేయులు సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు అందాలని చెప్పారు. కార్యనిర్వహణలో అలసత్వం వీడాలని సూచించారు. ప్రజలకు సేవ మార్గంలోనే పనిచేయాలన్నారు. లేదంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు, కూటమి నాయకులు, అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. పల్నాడు జిల్లా నగరికల్లి మండలం గుండెపల్లిలో క్షుద్ర పూజలు కలకలం సృష్టించాయి. ప్రధాన రహదారిపై ప్రభుత్వ పాఠశాల ఎదురుగా ముగ్గులు వేశారు. దీంతో స్కూల్కు వెళ్లే విద్యార్థులు భయభ్రాంతులకు గురయ్యారు. స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్కూల్ యాజమాన్యం మరియు ప్రజలు ఇలాంటివి జరగకుండా చూడాలని స్కూల్ యాజమాన్యం పోలీసులను కోరారు. చిత్తూరు జిల్లా పుంగనూరులోని అయ్యప్ప భక్తులు శబరిమల యాత్రకు బయలుదేరారు. పుంగనూరులోని కోనేటి వద్ద అయ్యప్ప స్వామి ఆలయంలో స్వాములు 41 రోజుల దీక్ష పూర్తి చేసుకున్న గురుస్వాములు యాత్రకు వెళ్లారు. గోవిందస్వామి, సుబ్బన్నస్వామి, సుబ్రిస్వామిచే ఇరుముడి కట్టుకుని నెత్తిన పెట్టుకుని స్వామివారికి ప్రదక్షిణలు చేశారు. అనంతరం వందల సంఖ్యలో అయ్యప్ప స్వాములు శ్రీ చాముండేశ్వరి ఆలయం వద్దకు చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తర్వాత శబరిమలకు బయలుదేరి వెళ్లారు. అయ్యప్ప స్వాములకు వారి కుటుంబ సభ్యులు వీడ్కోలు పలికారు. తిరుమలలో తొక్కిసలాట ఘటన దురదృష్టకరమని రాష్ట్ర కోఆపరేటివ్ సీడ్స్ గోవర్స్ ఫెడరేషన్ చైర్మన్ గండి బాబ్జీ అన్నారు. బాధిత కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని తెలిపారు. వైసీపీ నాయకులకు పరిపాలన చేతకాదన్నారు. గత 5 ఏళ్లలో కేవలం దోపిడీపైనే దృష్టి పెట్టిందన్నారు. గతంలో మంత్రిగా ఉన్న సమయంలో అమర్నాథ్ ఏం సాధించారో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రమాదాలు జరిగితే కమిషన్లు వసూలు చేసుకునే అమర్నాథ్ సీఎం చంద్రబాబును విమర్శిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబును విమర్శించే స్థాయి అమర్నాథ్కు లేదన్నారు. మైక్ దొరికింది కదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సరికాదన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ అత్యవసర సమావేశం నిర్వహించారు. ముక్కోటి ఏకాదశి ఏర్పాట్లపై సుదీర్ఘంగా చర్చించారు. స్వామివారి దర్శనానికి పలు రాష్ట్రాల నుంచి భక్తులు తరలివస్తారని ఎమ్మెల్యే తెలిపారు. ఈ నేపథ్యంలో భక్తులకు కల్పించాల్సిన ఏర్పాట్లపై చర్చించారు. అందరి సహకారంతో ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని విజయవంతంగా పూర్తి చేస్తామన్నారు. తిరుమలలో జరిగిన ఘటన దురదృష్టకరమని అన్నారు. భక్తులను జాగ్రత్తగా వారి ఇళ్లకు పంపే బాధ్యత తీసుకుంటామని ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ వెల్లడించారు. సత్యసాయి జిల్లాలో చాలకూరు వాసులు మానవత్వం చాటుకున్నారు.
సాటి మనిషికి ఏదైనా ప్రమాదం జరిగితే పట్టించుకొని ఈ కాలంలో ఒక వానరానికి సిపిఆర్ చేసి ప్రాణాలు రక్షించారు. సోమందేపల్లి మండలం చాలకూరులో ఓ వాహనం వానరాన్ని ఢీకొట్టి వెళ్లిపోయింది. గమనించిన చాలకూరు లక్ష్మీ నరసప్ప ఊపిరి అందక చావుతో పోరాడుతున్న ఆ వానరానికి సిపిఆర్ చేశారు. 20 నిమిషాల పాటు వానరాన్ని కాపాడడానికి శతవిధాలుగా ప్రయత్నాలు చేశారు. ఆ వానరం ప్రాణం పోసిన వ్యక్తి చేతిని కొరికి పారిపోయింది. తన చేతికి గాయం చేసిన ఆ వానరం బతికిందని ఆ వ్యక్తి హర్షం వ్యక్తం చేశారు. చిత్తూరు జిల్లాలో జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ పర్యటించారు. ఐరాల మండలం శ్రీకాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి సన్నిధిలో కుటుంబ సమేతంగా పూజలు నిర్వహించారు. వీరికి ఆలయ అధికారులు ఈవో పెంచల కిషోర్, ఆలయ ఏఈఓ రవీంద్రబాబు, టెంపుల్ ఇన్వెస్టర్ బాలాజీ నాయుడు దర్శన ఏర్పాట్లు చేశారు. వేద పండితులు ఆశీర్వచనం చేశారు. వీరితో పాటు జనసేన సీనియర్ నాయకులు పూల ప్రభాకర్, ఎం మహేష్, స్పేరో, యోగానంద, చరణ్, పాలపాల్యం మాజీ సర్పంచ్ జయచంద్ర పాల్గొన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో బీజేవైఎం నాయకులు ఆందోళన చేపట్టారు. ఎమ్మెల్యే పాయల్ శంకర్ పై కంది శ్రీనివాసరెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయం ముట్టడికి యత్నించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఆందోళనకారులను చెదరగొట్టారు. ఈ క్రమంలో పోలీసులకు బీజేవైఎం నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది. ఆ సమయంలో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. అనంతరం నాయకులను అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు పోలీసులు. తిరుమల ఘటన తన మనసును కరచివేసిందని సీఎం చంద్రబాబు అన్నారు. ఘటనా స్థలాన్ని నిశితంగా పరిశీలించి ఆసుపత్రికి వెళ్లి బాధితులతో మాట్లాడినని చెప్పారు. టీటీడీ అధికారులతో నిర్వహించిన సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. బోర్డు చైర్మన్, ఈవో సభ్యులకు కూడా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు చెప్పారు. పవిత్ర క్షేత్రంలో అసమర్థతో గాని, అనాలోచిత చర్యల వల్ల గాని చేసిన పనుల వల్ల పవిత్రత దెబ్బతినే పరిస్థితి రాకూడదని స్పష్టం చేశారు. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే. అందరం కలిసి ఇక్కడ దేవుడికి సేవ చేస్తున్నామనే భావన ఉండాలన్నారు. రాజకీయాలు చేయడానికి వీల్లేదు. రాజకీయాలకు అతీతంగా శ్రీ వెంకటేశ్వరునికి సేవ చేస్తున్నామనే భావనతో అందరం ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని తెలిపారు. నెల్లూరు జిల్లాలో అల్లు అర్జున్ అభిమాని ఆందోళన చేశారు. బుచ్చిపట్నంలోని పార్క్ సెంటర్ వద్ద నిరసన తెలిపారు. తిరుమల తొక్కిస్లాట ఘటనకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని చోళం వెంకయ్య డిమాండ్ చేశారు. తెలంగాణలో సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిస్లాటలో అల్లు అర్జున్ అరెస్టు చేసినట్లే ఇక్కడ కూడా అధికారులను జైలుకు పంపాలన్నారు. అల్లు అర్జున్ అరెస్టు చేయడం న్యాయమైతే ఇక్కడ కూడా బాధ్యులైన వారిని అరెస్టు చేయాలన్నారు. అల్లు అర్జున్ ప్రమేయం లేకపోయినా అన్యాయంగా అరెస్టు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పరిహారం పెంచాలని కోరారు. మరోసారి ఇలాంటి జరగకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. తొక్కిస్లాట ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి వైసీపీ సమన్వయకర్తగా గజ్జల భార్గవ్ రెడ్డిని ఆ పార్టీ అధినేత జగన్ నియమించారు. వైఎస్ఆర్సీపీ ఎన్నికల పరిశీలకునిగా బ్రహ్మారెడ్డి పనిచేశారు. బ్రహ్మారెడ్డి కుమారుడు గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డి నర్సరావుపేట పట్టణంలోని జీబీఆర్ హాస్పిటల్లో ఆర్థోపెడిక్ డాక్టర్గా గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డి కొనసాగుతున్నారు. జగన్ ఆదేశాల మేరకు తన వంతు బాధ్యతగా పార్టీని విజయపదంలో తీసుకెళ్తారని భార్గవ్ రెడ్డి వెల్లడించారు. సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం పోచమ్మ ఆలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. దేవస్థానం వద్ద 70 షెడ్లు నిర్మించి తినుబండారాలు విక్రయిస్తూ కొన్ని కుటుంబాలు జీవనం సాగిస్తున్నారు. అటవీశాఖ అధికారులు అక్కడకు వెళ్లి 20 షెడ్లు ధ్వంసం చేశారు. ఈ క్రమంలో అధికారులకు, వ్యాపారులకు మధ్య వాగ్వాదం జరిగింది. దీని కారణంగా 20 కుటుంబాలు రోడ్డున పడ్డాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని బాధితులు కోరారు. చిత్తూరు జిల్లా కుప్పంలో 2 కుటుంబాల మధ్య ఘర్షణ జరిగింది. ఆస్తి తగాదాల నేపథ్యంలో ఇరు కుటుంబాల మధ్య వాగ్వాదం జరిగింది. ఒకరిపై మరొకరు కత్తులతో దాడి చేసుకున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. గాయపడిన వారిని స్థానికులు కేసీ, పీఈఎస్ ఆసుపత్రులకి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.